ఇక గంగపుత్ర విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గంగపుత్ర విజన్ 2035 డాక్యుమెంటరీని ప్రొఫెసర్ ఎస్ సుదర్శన్ రావు న్యాయవాది పూనా మల్లేష్ ఆవిష్కరించారు. ఇంకంతకంటే ముందు గంగపుత్ర సంఘం అధ్యక్షులు సందిరి బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ సుదర్శన్ రావు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. గంగపుత్రుల విద్యాపరంగా అభివృద్ధి చెందినప్పుడే మంచి గుర్తింపు గౌరవం లభిస్తుందని అన్నారు. గంగపుత్ర విద్యావంతుల వేదిక తరఫున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి షోయబ్ హాల్లో ఒక సంస్మరణ సభను నిర్వహిస్తున్నాము. ఈ సంస్మరణ సభలో గంగపుత్ర సంఘానికి వీరు ఆద్యులు, వీరు జాతి పితామహల మనకు కనిపిస్తున్నారు. వీళ్ళని వీరు మొట్టమొదటిసారిగా ఏంటంటే గంగపుత్రులందరినీ ఐక్యం చేసి వాళ్ళకి ఒక యునైటెడ్గా ఒక అసోసియేషన్ని ఫామ్ చేసి తద్వారా గంగపుత్ర సమస్యలని పరిష్కరించాలని 1930sలోనే లేట్ శ్రీ సందిరి బాలయ్య గారు ముందుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్రులందరినీ కూడా ఏకం చేసి ముందుకు తీసుకెళ్ళి మనం సంఘటితంగా పనిచేసి మన సమస్యల్ని పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో వారు ముందుపడ్డారు. వారు చేసిన కృషిని మనం స్మరించుకుంటూ వారికి స్మృతి అంజలి ఘటిస్తూ ఈరోజు ఈ సభను చేసుకుంటున్నాము. ఈ సభలో ఇంకొకటి ఏంటంటే ఈ గంగపుత్రులందరూ కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ అవ్వడం మూలంగా ఆర్థికంగాను, విద్యాపరంగాను, విద్యారంగంలోనూ, ఉపాధి రంగాల్లోనూ కూడా అన్నింట్లో కూడా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. అట్లాగే ఈ కుల వృత్తి అయినటువంటి ఫిషింగ్ అయినటువంటి చేపలు పట్టే వృత్తిలో కూడా ఏంటంటే ఆర్థికంగా బాగా వాళ్ళు సంపాదించుకు ఎదుర్కొనే పరిస్థితి చాలా తక్కువ ఉన్నాయి. గంగపుత్ర విద్యావంతుల వేదిక తరఫున